everyone, welcome back to the Vijitha Rajkumar online classes for the MPHW. Today I am going to talk about what are the related questions in the practical examinations in the midwifery subject. Okay, so already I discussed the section 1, what are the syllabus is reduced or what the question is deleted from the final exams purpose. ఓకే మన ఫైనల్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ డిలీట్ చేయడం అని జరిగింది ఈ అప్కమింగ్ ఎగ్జామ్కి. సో మన సెక్షన్ 1లో ఏమనుకున్నాం మనము, ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ ది స్టేజెస్ అండ్ మెకానిజం ఆఫ్ లేబర్ అనేది ఈ క్వశ్చన్ అనేది సెక్షన్ 1 నుంచి డిలీట్ చేయడం అనేది జరిగింది. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఇన్ ప్రాక్టికల్ రికార్డ్, నో నీడ్ ఆఫ్ రీడ్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే, చదవాల్సిన అవసరం కానీ రాయాల్సిన అవసరం అయితే లేదు ఈ ఎగ్జామ్ ఇయర్ మాత్రమే. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ 2. ఓకే, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది కాజెస్, టైప్స్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ అబార్షన్. ఓకే, గర్భస్రావం అబార్షన్ అంటే ఏంటిది, దానికి గల కారణాలు, అందులో ఉన్న రకాలు. ఓకే, ప్రజెంట్ ఏంటిది అబార్షన్స్, మిస్డ్ అబార్షన్స్, హ్యాబిచువల్ అబార్షన్స్, థ్రెటన్డ్ అబార్షన్స్, చాలా రకాలైన టైప్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి టైప్స్ ఏంటిది, అసలు అబార్షన్ కావడానికి గల ప్రధానమైన కారణాలు కానీ అందులో ఉన్న రకాలు కానీ. ఓకే, అదేవిధంగా గర్భస్రావంతో బాధపడుతున్న వ్యక్తికి లేదా స్త్రీకి చేయవలసిన నర్సింగ్ పరిచర్య ఏంటిది, దాని గురించి మనం వివరించాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్లో. ఓకే, నర్సింగ్ మేనేజ్మెంట్ అంటే ఆరోగ్య కార్యకర్తగా గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి చేయవలసిన పరిచర్య ఏంటిది అని. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది ఫేజెస్ ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్. ఓకే, ఈ సైకిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ యూనిట్లోనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అందులో ఫేసెస్ ఏమేమి ఉన్నాయో ఓకే అది చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ ది ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కాబట్టి భౌతికమైన గర్భవతిగా ఉన్నప్పుడు భౌతికమైన మార్పులు ఏ విధంగా ఉన్నాయో. ఓకేనా, అదేవిధంగా ఏంటిదంటే మనము ఫేస్లో కానీ తర్వాత ఫేషియల్, అదేవిధంగా మనం ఏమనుకున్నాం, మనము శరీరంలో ఉన్న చాలా రకాల అంటే మన అబ్డామినల్ గర్త్ అనేది అబ్డామినిక సైజ్ అనేది పెరుగుతూ పోవడం కానీ, పెళ్ళిడమా కానీ, ఓకే మనం బీపీలో కానీ తర్వాత నర్వస్ సిస్టంలో కానీ బ్లడ్ సర్క్యులేషన్లో కానీ చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో వాట్ ఆర్ ద చేంజెస్ విల్ బీ దేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, భౌతికపరమైన మార్పులు గర్భవతిగా ఉన్నప్పుడు. ఓకే, ఆ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ద లిస్ట్ డౌన్ ద మైనర్ ఎలిమెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ రైట్ దేర్ మేనేజ్మెంట్. కాబట్టి చిన్న అస్వస్థతలు, చిన్న తొందరలు అంటారు మీ యొక్క సిలబస్ ప్రకారంగా అయితే. చిన్న తొందరలు కానీ చిన్న అస్వస్థతలు కానీ గర్భవతిగా ఉన్నప్పుడు జరిగే వాటికి ఎలాంటి కేర్ ఇవ్వాలి, వాటిని ఏ విధంగా నిర్వర్తించాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల ఏదైనా చిన్న సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఎలాంటి కేర్తో, ఎలాంటి చికిత్సతో, ఎలాంటి హోమ్ మేడ్ చికిత్సతో మనం వాటిని ఏంటిది ఆ యొక్క బాధ నుంచి మనం రిలీఫ్ చేయవచ్చు. మనం చాలా రకాలుగా ఉన్న ప్రాబ్లం ఏంటి, బ్యాక్ పెయిన్ కానీ, తర్వాత వెజైనైటిస్ కానీ, తర్వాత ప్లూరైటిస్ కానీ, ఓకే తర్వాత ఏంటిదంటే ఇంకా మనం ఎనిమిక్గా ఉండడం కానీ, ఓకే తర్వాత ఇన్సోమినియా, ఓకే కాన్స్టిపేషన్, ఇవన్నీ చిన్న అస్వస్థతలు. కాబట్టి ఇలాంటి వాటికి ఏ విధమైన కేర్ ఇవ్వాలి, ఏ విధమైన ఆ యొక్క బాధ నుంచి ఉపశమనం కలిగించాలి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్లజెంటా. అంటే జరాయు కానీ మావి అని అంటారు. ఓకేనా, మావి అనేది తల్లి తీసుకునే ప్రతి ఒక్క ఏంటిది ఆహారం అనేది బిడ్డకు చేరవేయడానికి మధ్య వారధిగా పనిచేసే దీన్ని ప్లజెంటా లేదా మావి అంటాం. కాబట్టి మావ్ అనేది చాలా రకాలుగా విధులు నిర్వర్తిస్తుంది. ఓకే, రెస్పిరేటరీ, ఎక్స్క్రీటరీ, ఓకే న్యూట్రిషన్గా, ఓకే చాలా రకాలుగా ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక అందులో ఉన్న రకాలు ఏంటిది, అది ఏ విధమైన పనులు చేస్తుందో దాని గురించి కావాల్సిన సమాచారం. ఓకేనా, ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్ ఉన్నాయి సెక్షన్ 2లో. కాబట్టి సెక్షన్ 1 ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 20 మార్క్స్, సెక్షన్ 2 ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 10 మార్క్స్. ఓకేనా, 1 క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఒక క్వశ్చన్. కాబట్టి ఇందులో డిలీట్ చేసిన క్వశ్చన్ ఏంటిదంటే ముఖ్యంగా 6th క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది కాజెస్, టైప్స్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ అబార్షన్. గర్భస్రావంలో రకాలు, దానికి గల కారణాలు, దాన్ని చేయవలసిన నర్సింగ్ చేయాలనేది ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, 6th క్వశ్చన్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ ది సెక్షన్ 2. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ 3 స్టెథోస్కోప్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనం చెప్పుకోవాలి ఆల్రెడీగా. సెక్షన్ 3 అనేది ఒక క్వశ్చన్లో 3-4 యాడ్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే అన్ని క్వశ్చన్స్ రాయాలి. ఓకే, స్టెథోస్కోప్, బీపీ ఆపరేటర్, వేయింగ్ మిషన్ లేదా వెయిట్ మిషన్, ఫీటోస్కోప్. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, TOSC ఫీటోస్కోప్ అంటే బిడ్డ యొక్క హృదయ స్పందన గుర్తించడానికి ఫీటోస్కోప్, వేయింగ్ మిషన్ వెయిట్ చెక్ చేయడానికి, బీపీ ఆపరేటర్స్ బీపీ చెక్ చేయడానికి స్టెథోస్కోప్, ఒక సౌండ్స్ని కానీ దాని యొక్క స్పందనగా తెలియజేయడానికి ఉపయోగించేది. డైలేటర్స్ దాన్ని ఓపెన్ చేయడానికి డైలేటర్ అంటే ఓపెన్ చేయడానికి ఉపయోగించేవి. ఫోర్సెప్స్, మిడ్వైఫరీ ఫోర్సెప్స్ బిడ్డను బయటకు తీయడానికి ఉపయోగించే పరికరాలు. యూట్రన్ సౌండ్ అంటే గర్భాశయం యొక్క సైజు దాన్ని కొలవడానికి. అబ్డామినల్ రిట్రాక్ట్ చేయడానికి ఉపయోగించేవి. ఇవన్నీ కూడా స్పెక్యులం, ఇవి కూడా వెజినల్ స్పెక్యులం అంటే కస్పస్ స్పెక్యులం అంటే ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి అవి కూడా వెజినల్ ఓపెన్ చేసి ఎగ్జామినేషన్ చేయడానికి కానీ బేబీని బయటకు తీయడానికి కానీ. ఇది ఎక్కువగా స్పెక్యులమ్స్ అనేవి వెజైనా ఓపెన్ చేస్తే అందులో ఉన్నాయన్నీ మనం విజువలైజ్ చేయడానికి ఉపయోగించేవి అన్నట్టు. ఒక మిడ్వైఫరీ కిట్, దీని ద్వారా డెలివరీ సమయంలో ఉపయోగించడానికి. యాక్స్టోసిన్
ఓకే, అంటే యూటర్న్ కంట్రాక్షన్స్ అంటే ఒక బేబీకి తల్లికి నొప్పులు రాకపోతే ఈ ఆక్సిటోసిన్ డ్రిప్ ఇవ్వడం ద్వారా నొప్పులు ఎక్కువైపోయి బేబీ దాని తర్వాత తల్లి నొప్పులు తీయడం ద్వారా బేబీ బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆక్సిటోసిన్ అనేది యూటర్న్ కంట్రాక్షన్ గర్భాశయం సంకోచ వ్యాకోచంలో ఎక్కువ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే చిన్న బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఉంది బ్రెస్ట్ పంప్. ఒకవేళ ఏంటిదంటే కొంతమందికి బేబీ సక్ చేయకపోతే ఈ బ్రెస్ట్ పంప్ ద్వారా మిల్క్ని పంప్ చేసి దాన్ని స్టోర్ చేసి బిడ్డకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది అంటే ఎక్కువగా ఎంగార్జ్మెంట్ బేబీ బ్రెస్ట్ అని హార్డ్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనే, బ్రెస్ట్ మిల్క్ ఇట్లా తీయడానికని. నెక్స్ట్ యూరిన్ క్యాథెటర్. యూరిన్ అన్కాన్షియస్లో అంటే యూరిన్ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు తనకు యూరిన్ పాస్ చేయడం వాళ్ళకి ఇది యూరిన్ క్యాథెటర్ అంటారు, లేదా ఫోలిస్ క్యాథెటర్ అని కూడా అంటారు. FOLEYS. మ్యూకస్ సక్కర్ అంటే లోపల ఉన్న మ్యూకస్ అనేది ఈ విధంగా అంటే మామూలుగా సైకిల్స్కి ఉంటాయి, సౌండ్ చేసే విధంగా ఉండేది ఇట్లా ఉంటుంది. ఓకేనా, లోపల ఉన్న సెక్రెషన్ బయటకు రావాలంటే లోపల మ్యూకస్ని పెట్టి ఈ విధంగా చేయడం ద్వారా అది సక్ చేసి బయటకు పడేయడానికి ఉపయోగిస్తారు. IV క్యానులా, IV ట్యూబ్ అంటే మనకి ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి IV క్యానులా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంచు టేపు అంటే గర్తు చేయడానికి మెజర్మెంట్స్ తెలియడానికి ఉపయోగిస్తారు. అంటే టైలర్స్ దగ్గర ఉండే మిషన్ అన్నట్టు అలాంటిది ఇంచు టేప్ అంటాం మనం. మిషన్ కాదు, టేపు. గ్లూకోమీటర్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేయడానికి. కార్డ్ క్లాంప్ అంటే బేబీ పుట్టిన తర్వాత ఇదేంటి అంబ్లికల్ కార్డ్ ప్లసెంటా నుంచి బేబీని కట్ చేసిన తర్వాత అక్కడ బ్లీడింగ్ అవ్వకుండా ఆ కార్డ్ దగ్గర క్లాంప్ చేసి పెడతారు. ఓకే, కార్డ్ కటర్ అంటే అంబ్లికల్ కార్డ్ని కట్ చేసేదని అర్థం. ఇవన్నీ అర్థమైపోయింది కదా. సో ఇవన్నీ కూడా సెక్షన్ 3లో ఉన్న క్వశ్చన్స్. ఇందులో డిలీట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే 12th క్వశ్చన్ డైలీటర్స్, మిడ్వైఫ్ ఫోర్సెప్స్, యూట్రన్ సౌండ్, అబ్డామినల్ రిట్రాక్షన్స్ ఇవన్నీ కూడా డిలీట్ చేసిన క్వశ్చన్స్. అర్థమవుతుంది కదా. ఓకే, దిస్ క్వశ్చన్ ఈస్ డిలీటెడ్. ఓకే, 12th క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద ఏంటి రికార్డ్ 5 మార్క్స్, వైవాకి 5 మార్క్స్, సో ఓవరాల్గా 50 మార్క్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఇక్కడ మామూలుగా మోడల్ పేపర్ ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ఈ విధంగా ఇస్తారు. సెక్షన్ 2లో ఒక క్వశ్చన్, సెక్షన్ 3లో ఒక క్వశ్చన్, సెక్షన్ 3లో ఒక క్వశ్చన్ ఇచ్చి రాయమంటారు. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్, టైం 3 hours అని ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ పేపర్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ అనుకున్న. చైల్డ్ హెల్త్ నర్సింగ్ అనుకున్న పిల్లల ఆరోగ్య పరిచర్య. సేమ్ 3 hours, మ్యాక్సిమం 50 మార్క్స్. ఓకే, సో వన్ క్వశ్చన్ సెక్షన్ 1 క్యారీస్ 5 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది న్యూ బార్న్ అసెస్మెంట్ ఇంక్లూడింగ్ అబ్గార్ స్కోర్. కాబట్టి నవజాత శిశువు యొక్క పరీక్ష చేయడం ఏ విధంగా ఇంక్లూడింగ్ అబ్గార్ స్కోర్. కాబట్టి నవజాత శిశువును ఏ విధంగా ఎగ్జామినేషన్ చేయాలి, ఏ విధంగా అంచనా వేయాలి, ఒక అబ్గార్ స్కోర్, రిఫ్లెక్సెస్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బేబీ పుట్టిన వెంటనే ఏ విధంగా ఉంది అన్ని రిఫ్లెక్సెస్ అన్నీ చూడడం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది న్యూట్రిషనల్ అసెస్మెంట్ అండ్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. కాబట్టి అసెస్ పరంగా ఏంటిది, ఇది బయోలాజికల్ కెమికల్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఏంటిదంటే న్యూట్రిషనల్ అసెస్మెంట్స్లో ఏ విధంగా ఉంటుంది, ఎకలాజికల్ ఎగ్జామినేషన్, ఒక బయోమెడికల్ ఎగ్జామినేషన్స్. ఓకే, అదేవిధంగా ఇవి అనేక రకాలుగా ఎగ్జామినేషన్స్, డైటరీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా అందులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇక్కడ ఏంటిదంటే గోమెజ్ క్లాసిఫికేషన్ పరంగా ఆ వయసు పిల్లలకి ఎంత హైట్ ఉండాలి, ఆ వయసు పిల్లలకి ఎంత బరువు ఉండాలి అని. ఓకేనా, ఈ విధంగా దాన్ని గోమెజ్ క్లాసిఫికేషన్స్ అంటారు. కాబట్టి ఆ వయసు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని దాని గురించి ఏంటి టేబుల్ వేయాలి కంపల్సరీగా. నెక్స్ట్ వన్స్ ఎక్స్ప్లెయిన్ ద కేర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డయరీ ఎట్ హోమ్ అండ్ రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ORS. కాబట్టి ఈ డయరీ విరోచనాలతో బాధపడుతున్న వ్యక్తి చేయవలసిన కేరు, ఇంట్లో చేయవలసిన కేర్ ఏంటిది. ఓకే, ఏ విధంగా ప్రిపరేషన్ ఆఫ్ ది ORS అంటే మనం ఏమనుకున్న ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఏమనుకుంటాం 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ షుగర్, 1 pinch ఆఫ్ సాల్ట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రిపరేషన్ ఆఫ్ ది ORS ఎట్ హోమ్. ఓకేనా, నీళ్ళ విరోచనాలతో బాధపడుతున్న పిల్లలకి ఇంట్లో చేయవలసిన కేర్ ఏంటిది, ఏ విధంగా ORS ప్రిపరేషన్ చేస్తావు అని. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ రోల్ ఆఫ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. కాబట్టి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ యొక్క ఏంటి కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. కాబట్టి స్కూల్లో చదువుకునే పిల్లల యొక్క ఆరోగ్య పరిచర్య ఏంటిది, వాళ్ళ యొక్క కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎందుకంటే నేటి బాలలో ఎప్పటి పౌరులు అనుకున్నాం కాబట్టి వాళ్ళను జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా రకాల సమస్యలతో పిల్లలు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ టైం అనేది స్కూల్లోనే స్పెండ్ చేస్తారు. కాబట్టి స్కూల్ టీచర్స్ వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఉన్న డెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఐ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓకే ఆడవర్గ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కూడా వాళ్ళని వెరిఫై చేసి రిఫర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కేర్ అనేది చాలా జాగ్రత్త. ఈ వయసులో వాళ్ళని సరిగ్గా కేర్ ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది.
కాబట్టి అందులో నీ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళని మెయింటైన్ చేయాలి, లైన్లో ఉండేట్టు చూడడం, వాళ్ళ హైట్ వెయిట్ చెక్ చేయడము. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అన్ని డీటెయిల్, అంటే వాళ్ళకి అడ్మిషన్స్ అప్పుడు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అడ్మిషన్ అప్పుడు తీసుకోవాలి, అది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళని రిఫరెన్స్ చేయాలి. ఓకే, ఇది నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ కంగారు మదర్ కేర్. కాబట్టి ఎక్స్క్లూజివ్ అంటే ఓన్లీ తల్లిపాలు మాత్రమే తాగిపించాలి. కంగారు మదర్ కేర్ అంటే ఆస్ట్రేలియా దానికి జీవి అనేది కంగారు మదర్, తల్లిని బిడ్డని ఏ విధంగా దాని ఊళ్ళో ఈ విధంగా బ్రెస్ట్కి దగ్గరగా అతుక్కొని ఉన్నట్టుగా ఉంటుంది, దాన్ని కంగారు మదర్ కేర్ అంటే హైపోథర్మియా. తల్లి ఒకవేళ ఈ వాతావరణంలో ఉన్న ఉష్ణం తట్టుకోలేకపోతే ఏమవుతుందంటే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హైపోథర్మియా నుంచి తగ్గించడానికి రూమింగ్ లేదా క్లోజ్ అటాచ్మెంట్, తల్లి బిడ్డకి ఇట్లా తన యొక్క బ్రెస్ట్కి అతుక్కునేలా ఉండే విధంగా దాన్ని కంగారు మదర్ అంటే ఆ యొక్క జీవి అనేది ఆ విధంగా ఉందని కంగారు అంటారు. అందుకని ఆ విధంగా ఉంచడం ద్వారా బిడ్డని హైపోథర్మియా నుంచి మనం రక్షించాలి. కాబట్టి అప్పుడే పుట్టిన బిడ్డకి వెచ్చదనంగా ఉంచాలి, పొడిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇందులో డిలీట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ డిలీట్ చేశారు. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది న్యూట్రిషనల్ అసెస్మెంట్ అండ్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఓకేనా, ఇందులో ఏ క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది అనుకున్నాం మనము. ఓకే, సెకండ్ క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3 చూద్దాం. సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2 అంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది టైప్స్ ఆఫ్ రిఫ్లెక్స్. ప్రతిస్పందన. ఇప్పుడు ఏంటిది, పామా రిఫ్లెక్స్, గ్రాస్పింగ్ రిఫ్లెక్స్, సకింగ్ రిఫ్లెక్స్, మోరో రిఫ్లెక్స్, ఇవన్నీ రిఫ్లెక్సెస్ అంటే ప్రతిస్పందన. ఈ విధంగా రూటింగ్ రిఫ్లెక్స్ అండి, పట్టుకోదని గ్రాస్పింగ్ రిఫ్లెక్స్ అంటారు. కాళ్ళ దగ్గర ఏదైనా మనం ఇట్లా టచ్ చేస్తుంటే పామా రిఫ్లెక్స్ అనుకుంటా. ఓకే, ఇవన్నీ టోనిక్ రిఫ్లెక్సెస్, ఈ విధంగా తలను ఆడించలేకపోవడం, ఇలాంటి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి వాటి ఏంటి దాని గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ వీనింగ్ ఫుడ్ అంటే అనుబంధ ఆహారము. ఓకే, ఈ అనుబంధ ఆహారం అంటే ఏంటి, వీనింగ్ ఫుడ్ అంటే 6 months తర్వాత బేబీకి ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం, దాన్ని డీటెయిల్గా రాయాలి. ఎందుకు ఉపయోగం, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చాలా అవసరం. దీనివల్ల ఉపయోగాలు ఏంటిది బిడ్డకి అని. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటే వ్యాధి నిరోధక టీకాల పట్టిక. కాబట్టి ఏ వయసులో ఉన్న పుట్టిన వెంటనే నుంచి ఎప్పటి నుంచి ఏ వయసులో ఎంత డోసేజ్, ఏ రూటు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, వ్యాక్సిన్ ఏంటి మనం తెలుసుకొని ఆ టేబుల్ వేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది నియోనటల్ రిసస్సిటేషన్. కాబట్టి బిడ్డ పుట్టిన వెంటనే ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా ఫీటల్ డిస్ట్రెస్ కానీ ఉన్నట్టయితే బేబీని తిరిగి మామూలు స్థితికి రావడానికి మనం చేసే దాన్ని ఏమంటారంటే రీసస్సిటేషన్, తిరిగి అదే స్థానానికి లేదా తిరిగి ఆరోగ్యంగా ఉండడానికి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది హోమ్ యాక్సిడెంట్స్ అమాంగ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎట్ హోమ్. కాబట్టి ఇంట్లో మనం పిల్లల్ని మన పని మనం చేసుకుంటూ ఉంటాం. పిల్లలు ఆటోమేటిక్గా ఏదో అనుకోకుండా తీసుకోవడం, తాగడం, లేదా ఆడుకోవడం, చెవులో పెట్టుకోవడం, ముక్కులో పెట్టుకోవడం, కళ్ళలో పెట్టుకోవడం, మింగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాట్ ఆర్ ద హోమ్ యాక్సిడెంట్స్, ఇంట్లో ఏమేమి యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఓకే, దిస్ ఆర్ ద సెకండ్ యూనిట్ క్వశ్చన్స్. ఇందులో డిలీట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే 9th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది నియోనటల్ రిసస్సిటేషన్ అనేది ఈ క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, 9th క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ 3 ఏంటంటే ఇంచ్ టేప్. ఇంతకుముందు చెప్పాను, ఇంచ్ టేప్, హైట్ స్కేల్, వేయింగ్ మిషన్, థర్మామీటర్, కార్డ్ క్లాంప్, కార్డ్ కట్టర్, మ్యూకస్ సక్కర్, పీడియాట్రిక్ రైల్స్ ట్యూబ్ అంటే చిన్నపిల్లలకు ముక్కు ద్వారా గొట్టం పెట్టి దాన్ని తాగిపించడం అంటే రైల్స్ ట్యూబ్ అంటే. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల గురించి అని అర్థం. బీసీజీ వ్యాక్సిన్ అంటే టీబీ నివారించడానికి, ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ పోలియో వ్యాధి నివారించడానికి, డీపీడీ డిప్థీరియా, పర్టూసిస్, టెటనస్, విటమిన్ ఏ, బ్రెస్ట్ పంప్, బటర్ఫ్లై నీడిల్ అంటే చిన్నపిల్లలకి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది నీడిల్, ఇక్కడ వాళ్ళకి ఇస్తారు. అడిపోస్ సిరంజ్, ఇన్సులిన్ సిరంజ్, ఆక్సిజన్ మాస్క్, నెబులైజర్ అంటే మనకు పిల్లలకి శ్వాస ఆడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఈ విధంగా ముక్కు ద్వారా నోటిని కవర్ చేసుకుంటే శ్వాస ఆడిన వాళ్ళకి నెబులైజర్ ద్వారా శ్వాస వచ్చేదా, లేదంటే కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ఇస్తూ ఉంటారు నెబులైజర్స్ అనేవి. ఆంబు బ్యాగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది ఉపయోగిస్తారు. కనెక్టింగ్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఓకేనా, ఇందులో డిలీట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే 14th క్వశ్చన్. బ్రెస్ట్ పంప్, బటర్ఫ్లై నీడిల్, అడిపోస్ సిరంజ్, ఇన్సులిన్ సిరంజ్ ఇవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అర్థమవుతుందా ఈ క్వశ్చన్ అనేది? ఓకే, 14th క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద ఇంకేమనుకున్నా మనము రికార్డ్ 5 మార్క్స్, 5 మార్క్స్. సో టోటల్ 50 మార్క్స్ ఫర్ ది చైల్డ్ హెల్త్ నర్సింగ్ పేపర్ 2. ఓకే, 4th క్వశ్చన్, 9th క్వశ్చన్, 11th క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్గా ఈ విధంగానే ఇస్తారు ఫైనల్ ఎగ్జామ్లో. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ పేపర్ 2 ఈజ్ ద హెల్త్ సెంటర్ లాస్ట్ పేపర్ 3 ఈజ్ ద హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్. ఓకే, సెక్షన్ 1లో మనం చూద్దాం.
ఓకే, నాకు ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్, సో దట్ ఇస్ ద రీజన్ ఐ ఆమ్ రీడింగ్ బ్రీఫ్లీ. మీకు అంత సెకండ్ ఇయర్స్ కాబట్టి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటా. యు ఆర్ వెరీ వెల్ నాలెడ్జబుల్ స్టూడెంట్స్ ఐ థింక్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకే, ఒకవేళ మీకు ఇంకా అర్థం కానట్టయితే అడగండి క్వశ్చన్స్, మళ్ళీ నేను కంపల్సరీ రిపీట్ చేస్తాను, లేదా వీడియోలో ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను చాట్ బాక్స్లో. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది ఆర్గనైజేషన్ అండ్ కండక్టింగ్ వేరియస్ క్లినిక్స్. అంటే క్లినిక్స్ అనేవి ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా కండక్ట్ చేస్తారని. ఏమున్నాయి క్లినిక్స్ అంటే మనం ఎంసీహెచ్ క్లినిక్, ఆర్సీహెచ్ క్లినిక్, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్, ఇమ్యునైజేషన్ క్లినిక్, వెల్ బేబీ క్లినిక్. ఓకే, ఇవన్నీ కూడా క్లినిక్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ బై ద ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్. రికార్డ్స్ అంటే ఏంటిది, రిపోర్ట్స్ అంటే ఏంటిది, అవి ఏ విధంగా మెయింటైన్ చేయాలి, రాసేటప్పుడు ఏ విధమైన సూత్రాలు పాటించాలి, ఏ విధమైన యాక్షన్ ప్లాన్స్ తీసుకోవాలనేది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెల్త్ టీమ్ ఎట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. కాబట్టి ఆరోగ్య బృందం ఒక బాధ్యతలు ఏంటిది, ఓకే, సమాజ ఆరోగ్య కేంద్రంలో వీరి యొక్క బాధ్యత, వీరి యొక్క విధులు ఏంటిదో అని. ఓకే, ఎందుకంటే చాలామంది ఉంటారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో. డాక్టర్స్ 4 ఉంటారు, ఓకే, స్టాఫ్ నర్సులు 7 మెంబర్స్ ఉంటారు, ఆయాలు 4 ఉంటారు, ఒక అనస్థెటిస్ట్, వీళ్ళందరూ ఓవరాల్గా 25 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. లిస్ట్ అవుట్ ద నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వన్ ఆఫ్ దమ్ ఇన్ డీటెయిల్. కాబట్టి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు. ఒక కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్, సిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, అదేవిధంగా మనకున్నాం చాలా ప్రోగ్రామ్స్ అనేవి మనకున్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక క్లాస్ అనేది సపరేట్గా వీడియో తీసాను, ఏంటిదని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేసి 7th యూనిట్ 9th యూనిట్ అనుకుంటా. అందులో ఓవరాల్గా ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి సంబంధించిన టాపికే ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది. అందులో సపరేట్గా కమ్యూనికబుల్ డిసీజెస్ కింద ఏముంటాయి, నాన్ కమ్యూనికబుల్ ఏ విధంగా ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా. తర్వాత న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్, పాపులేషన్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక సిస్టమ్ స్ట్రెంథనింగ్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఉండమని జరుగుతుంది. అందులో నీ యొక్క పాత్ర, వీటిని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది స్టాక్ ఇండెంటింగ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెంట్ ఆస్ పర్ ది పాపులేషన్ రిక్వైర్మెంట్. కాబట్టి ఒక జనాభాను ఉద్దేశించుకొని ఎంత డోసెస్ కావాలి, దాన్ని ఏ విధంగా స్టాక్ ఎంత కావాలని మనం పెట్టుకోవాలి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని దాని గురించి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద 5 questions ఇన్ సెక్షన్ 1. ఇందులో డిలీట్ చేసిన క్వశ్చన్ అనేది 5th క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది. 5th క్వశ్చన్ మనం ఏమనుకున్నామంటే, 5th క్వశ్చన్ ఇది 5th క్వశ్చన్ కాబట్టి స్టాక్ ఇండెంటింగ్ ఇది అంతా కూడా ఈ క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2లో చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది రోల్ ఆఫ్ ఫీమేల్ హెల్త్ వర్కర్ ఇన్ పాపులేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కాబట్టి ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ సంక్షేమం, జనాభా విద్య మరియు పాపులేషన్ సంక్షేమంలో ఆరోగ్య కార్యకర్త యొక్క ఆరోగ్యకర్త బాధ్యత ఏంటిది అంటే, ఇందులో ఏంటి, జనాభా కుటుంబ నియంత్రణ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటికి అవగాహన కల్పించాలి, ఎలిజిబుల్ కపుల్స్ని గుర్తించాలి, టార్గెట్ కపుల్స్ని గుర్తించాలి, ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, అన్నిటి గురించి అందుబాటులో ఉండే విధంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటిని మోటివేట్ చేయాలి, అందులో పాల్గొని వాటిని యూటిలైజ్ చేసుకునే విధంగా మనము ప్రోత్సహించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి జస్ట్ బ్రీఫ్గా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది 104, 102 అంబులెన్స్ సర్వీసెస్. ఇవేంటిదంటే సంచార వాహకాలు అనుకుంటారు. కాబట్టి ఎవరికైతే ఎమర్జెన్సీగా అవసరం ఉందో, అందుబాటులో వెహికల్స్ లేనప్పుడు అత్యవసరమైన సమయంలో ప్రాణాన్ని కాపాడడానికి ఈ 108 ఈ సంచార వాహకాలను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం ఉపయోగపడుతుంది. ఇవంటే ముఖ్యంగా 104, 108 అంబులెన్స్ సర్వీసెస్ అనేవి, వీటిని సంచార వాహకాలు అని కూడా అంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఐస్ లైన్, రిఫ్రిజిరేటర్స్ అండ్ కోల్డ్ చైన్ సిస్టమ్. కాబట్టి ఒక దగ్గర ఒక కంపెనీలో ఉత్పత్తి అయిన ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి తిరిగి తీసుకునే వ్యక్తి వరకు దాని యొక్క పొటెన్షియల్ని తగ్గిపోకుండా నిల్వ ఉంచే దాన్ని ఏమంటారంటే ILR లేదా కోల్డ్ చైన్ సిస్టమ్స్ అనేవి అనడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క వ్యాక్సిన్స్ ఎంత టెంపరేచర్లో ఉంచాలి, ఎక్కడ ఫ్రీజ్ చేయాలనేది, దాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి అనేది, దాని యొక్క పొటెన్సీ లేదా దాని యొక్క సామర్థ్యం అని తగ్గిపోకుండా ఉండాలంటే దాన్ని ఏ విధంగా నిర్వర్తించడం అనేది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ ఆఫ్ ది సబ్ సెంటర్. కాబట్టి సబ్ సెంటర్లో 3 నుంచి 5,000 పాపులేషన్ అనేది ఉంటుంది. అందులో ఎంతమంది ఉంటారంటే మనకున్న 3 to 5 మెంబర్స్. సో 3 కాదు, 3 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఒకటి మేల్ హెల్త్ వర్కర్, ఫీమేల్ హెల్త్ వర్కర్, మేల్ హెల్త్ అసిస్టెంట్, ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ అని వాళ్ళు 4 అనేది ఉంటారు. కొన్ని హాస్పిటల్స్ 2 మెయింటైన్ చేస్తారు, లేదా 3 అని మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీళ్ళనే NMs కూడా అని కూడా అంటారు. ఓకేనా, అర్థమవుతుందా ఇది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ ది ఆరోగ్యశ్రీ సర్వీసెస్. కాబట్టి ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రకాల పేదవాళ్ళకి BPL, బిలో పావర్టీ అంటే దారిద్ర్యతకు దిగువ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క సమయంలో ఆపద బాంధవుడుగా ఈ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అని ఉపయోగపడుతున్నాయి. కాబట్టి కొంతవరకు ఫ్రీ సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని మీద డీటెయిల్గా అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా. సెక్షన్ 2లో డీల్ చేసే క్వశ్చన్ అంటే 8th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఐసోలేషన్ అండ్ కోల్డ్ చైన్ సిస్టమ్స్. ఈ యొక్క క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే.
నెక్స్ట్ సెక్షన్ 3లో ఏంటిదంటే సిరంజ్ 5 ml సిరంజ్, 2 ml సిరంజ్, 1 ml సిరంజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఐడెంటిఫై చేయగలగాలి ఎన్ని ml ఉంది అని. ఓకే, ఇన్సులిన్ సిరంజ్ ఓన్లీ ఇన్సులిన్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఐవి క్యానులా అంటే రక్తనాళాలకి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉపయోగించే లేదా ఐవి బాటిల్స్ పెట్టడానికి ఉపయోగిస్తారు. ఐవి క్యానులా అంటారు దాన్ని. ఐవి సెట్ అంటే అందులో సెట్ లాగా ఉంటుంది, అంటే ఐవి క్యానులతో పాటుగా సెట్ అందులో ఇస్తారు. పంపులాగా తిప్పి ఇట్లా ఉంటుంది, కవర్లో ఫిల్ చేసి పెడతారు. ఓకే, దాన్ని ఐవి సెట్ అంటారు. ఐవి క్యానులా వేరు, ఐవి సెట్ వేరు. స్టెథోస్కోప్, బీపీ ఆపరేటర్, వెయింగ్ మిషన్, గ్లూకోమీటర్ ఇవన్నీ రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్సే. కాబట్టి ఐడెంటిఫై రిపీటెడ్గా మేడం అని అనుకుంటాం, కానీ ఇది ఏదో కూడా తెలియలేకపోతే వేస్ట్. మరి ఐవి ఫ్లూయిడ్స్ ఎన్ఎస్ అంటే నార్మల్ సెలైన్, ఆర్ఎల్ అంటే రింగర్ లాక్టేట్, డిఎన్ఎస్ అంటే డెక్స్ట్రోజ్, నార్మల్ సెలైన్ 5% డెక్స్ట్రోజ్. ఓకే, నార్మల్ సెలైన్, రింగర్ లాక్టేట్, డెక్స్ట్రోజ్, నార్మల్ సెలైన్ 5% డెక్స్ట్రోజ్. ఓకే, సావ్లాన్, బెనడిక్ట్ సొల్యూషన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, స్పిరిట్, కాపర్ టీ, కాపరేస్, ఓరల్ పిల్స్, నెరు ఇవన్నీ కూడా టెంపరీ కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి. ఓకేనా, రికార్డు 5 మార్క్స్, వైవా 5 మార్క్స్. ఓకే, ఇందులో డీల్ చేసిన క్వశ్చన్ ఇది 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏమనుకున్నాం మనం ఇక్కడ ముఖ్యంగా? ఈ 13th క్వశ్చన్లో